లోక్సభలో కొత్త కళ సభ్యురాలిగా ప్రియాంక ప్రమాణం గ్యాలరీ నుంచి వీక్షించిన సోనియా. ప్రియాంక గాంధీ వస్తే కొత్త కళ రావడం ఏమిటి? ప్రియాంక గాంధీ లేకపోతే ఇన్ని రోజుల పాటు లోక్సభలో కళ లేకుండా కళావిహీనంగా మారిపోయిందా? కేవలం ప్రియాంక గాంధీ రావడం మాత్రమే కొత్త కళనా? అనేక మంది ఎంపీలకు ఎందుకు కొత్త కళ కాదు? నిజంగా ఏ రాజకీయ వారసత్వం లేకుండా స్వతహాగా వివిధ పార్టీల్లో పనిచేసి కార్యకర్తలుగా ఉండి పార్లమెంట్లో గెలిచినటువంటి వాళ్ళు, పార్లమెంటుకు వస్తే ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు అప్పుడు కొత్త కళ రాలేదా? ప్రియాంక గాంధీ రావడం వల్ల మాత్రమే కొత్త కళ వచ్చిందా? రాసినటువంటి సంస్థ, మీడియా, జర్నలిస్టులు దానికి సంబంధించినటువంటి అంశం ప్రియాంక గాంధీ రావడమే కొత్త కళనా? నిజంగా రాయాలంటే అటు సోనియా గాంధీ రాజ్యసభలో, ఇటు రాహుల్ గాంధీ లోక్సభలో, ఇటు ప్రియాంక గాంధీ లోక్సభలో ఒకే కుటుంబం నుంచి అన్నీ వాళ్ళే ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వాళ్ళే అన్నీ తీసుకుంటున్నటువంటి క్రమంలో నిజానికి ఒక కుటుంబం పూర్తి స్థాయిగా రాజకీయాలను కుటుంబాలు చేసుకుంటున్నాయి, పార్టీలను వాళ్ళ కుటుంబ పార్టీలుగా మార్చుకుంటున్నాయి, కుటుంబ పెత్తనాలు చేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ఇబ్బందికరమైనటువంటిది అనేటువంటిది రావాల్సినటువంటి వార్త. కుటుంబాలే మీరే అన్నీ అయిపోతే ఇక మిగిలినటువంటి వాళ్ళకి రావద్దా, వాళ్ళకి ఇవ్వద్దా? పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళని గెలిపించాలి, కానీ మీ కుటుంబాలే 3-4 మొత్తం పదవులు తీసుకొని పార్టీని మీ చెప్పు చేతుల్లోకి తీసుకున్నటువంటి వాళ్ళను చూసి వాళ్ళ లోక్సభలో కొత్త కళ రావడమే ఉన్నది. సభ్యురాలుగా ప్రియాంక నామినేషను, ప్రియాంక ప్రమాణము, పార్లమెంటుకి వస్తుండగా ఫోటోలు తీసిన రాహుల్ గాంధీ. ఇవి వార్తలు, దేశంలో ఇవి వార్తలు. నిజానికి రావాల్సినటువంటి వార్తలేంటి, చెప్పాల్సినటువంటి వార్తలేమిటి, దేశంలో జరుగుతున్నదేమిటి? వాళ్ళ సోదరి ఎంపీ అయితే వాళ్ళన్న ఆనందపడ్డాడు, అది వార్త. దేశంలో ఇంకేమీ లేవా? మరి వీళ్ళు ఇతరులకు వేరే సందర్భంలో జర్నలిస్టులు ఈ సమస్యలు లేవా, ఆ సమస్య లేదా, దేశంలో ఈ సమస్యలను వదిలిపెట్టి అవే రాస్తారా ఇవే రాస్తారా అనేటువంటి అనేక సార్లు చర్చ జరుగుతుంటుంది మీడియాలో, లేకపోతే మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో జర్నలిస్టులు, విడిపోయినటువంటి జర్నలిస్టులు ఏదైనా నరేంద్ర మోడీ కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో ఏదైనా వార్త రాస్తే ఇది తప్ప ఇంకొక వార్త లేదా, ఇదే నా వార్త అంటారు. ఇవే నా వార్తలు? మరి ఇవే నా వార్తలు? వార్త రాయాల్సింది ఏంటి, చెప్పాల్సింది ఏంటి, దేశంలో ప్రజలకు కావాల్సింది ఏంటి? తన సోదరి ఎంపీ అయితే సోదరుడు సంతోషపడ్డాడు, ఫోటోలు తీసిండు. అట్లా అనేక మంది ఉన్నారు. మరి అనేక మంది దేశంలో గెలిచినటువంటి అనేక మంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇట్లనే గడిపింది కదా. మరి ఆ కుటుంబాల మీద కూడా ఇట్లాంటి వార్తలు ఎందుకు రాలేదు? ఒక కుటుంబానికి ఈ దేశాన్ని బానిస చేస్తామా? అట్లా మనం కుటుంబాలుగా, ఏ కుటుంబమైనా సరే, అది ప్రాంతీయ పార్టీలు ఉండేటువంటి కుటుంబాలు కావచ్చు, జాతీయ పార్టీలుగా ఉండేటువంటి కుటుంబాలు కావచ్చు, ఎవరైనా అనుకోకుండా యోగ్యత మీద ఒకే కుటుంబం నుంచి 2-3 ఎన్నిక కావడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సందర్భం. యోగ్యత మీద, కానీ ఏ యోగ్యత లేకుండా కేవలం ఇది మాది, మా సొత్తు అనుకునేటువంటి వాళ్ళు గెలవడం అనేటువంటి అంశంపైనే చర్చ జరగాలి దేశవ్యాప్తంగా. నరేంద్ర మోడీ కుటుంబం మొత్తం రాలేదు, లేకపోతే మిగిలినటువంటి దేశంలో అనేక మంది సభ్యులు బీజేపీలో కుటుంబాలు రాలేదా, టీఆర్ఎస్లో కుటుంబాలు రాలేదా, వీళ్ళు రాలేదా? ఒక కుటుంబం రావడం వేరు, కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు తమ యోగ్యత, తమ పని, తమ శ్రమ చేసిన తర్వాత రావడం వేరు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు. కానీ ఇక్కడ అట్లా కాదు. కొన్ని కుటుంబాలు ఇది మా స్వతంత్ర హక్కు అనేటువంటిది, ఇది మా జన్మ హక్కు, ఈ దేశాన్ని లేదంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మా హక్కు అని కొన్ని కుటుంబాలకు ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కొన్ని కుటుంబాలకు మనం దారాదత్తం చేస్తామా ఈ రాజకీయాలను, ప్రజాస్వామ్యాన్ని? ఆ కుటుంబాలకే ఇవ్వాలా మనం మొత్తం? బీసీల సమస్యలు వాళ్ళే, ఎస్సీల సమస్యలు వాళ్ళే, ఎస్టీల సమస్యలు వస్తే వాళ్ళే, అన్ని అవతారాలు వాళ్ళే ఎత్తుతారు. ఇంకెవరికి ఛాన్స్ లేదు, ఇంకెవరు మాట్లాడడానికి లేదు. మీడియా కూడా వాళ్ళు మాట్లాడిన దానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడ్డాయి ఈ దేశంలో. లోక్సభకి కొత్త కళ రావడం ఏమిటి? మొత్తం ఎన్నిక కాకపోయినా పార్టీని మొత్తం శాసిస్తున్నటువంటి వాళ్ళు కదా. ప్రధానమంత్రి కాకపోయినా షాడో ప్రధానమంత్రులుగా ఉండి ప్రభుత్వాన్ని శాసించారు. ఏ పదవి లేకపోయినా పార్టీని పూర్తిగా శాసించారు. ముఖ్యమంత్రులను మార్చాలన్నా, ముఖ్యమంత్రులను కొత్తగా ఎక్కించాలన్నా, దించేయాలన్నా వాళ్ళు శాసించారు. రాష్ట్రాలను శాసించారు, ఇప్పటికి కూడా శాసిస్తున్నారు.
వాళ్ళ ప్రాపకం లేకపోతే వాళ్ళ ఆశీస్సులు లేకపోతే ఏ ముఖ్యమంత్రి ఉంటాడో ఏ ముఖ్యమంత్రి పోడో, ఎవరికి ఎమ్మెల్యే పదవులు వస్తాయో ఎవరికి రావో, ఎవరికి టికెట్ వస్తుందో రాదో అనేటువంటిది వాళ్ళ ప్రాపకం చేత నడుస్తున్నది కదా. అనేక రాష్ట్రాల్లో ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ లేదంటే ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళ ప్రాపకం మీద నడుస్తున్నటువంటిది. ఇది దేశంలో నడుస్తున్నటువంటి చరిత్ర, దేశంలో నడుస్తున్నటువంటి చరిత్ర అది.